వెల్కమ్ టు ఎస్వికే హోమ్స్. అనామిక చేసిన తప్పుని కోర్టులో సాక్ష్యాధారాలతో సహా పూర్తిగా నిరూపించిన కావ్య. ఇక షాక్లో రాజ్. ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కోర్టులో జడ్జి అయితే అమ్మా మీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలున్నాయో ప్రవేశపెట్టండి అని చెప్పి అడగగానే ఇంకా కళ్యాణ్ తరఫున లాయర్ అయితే ఇక ఈ విషయంలో మార్పేమీ లేదండి, మా దగ్గర కొన్ని ఆధారాలున్నాయి, ఆ ఆధారాలని ఈరోజు మీకు సబ్మిట్ చేయాలంటే ఒక ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉన్నారు, వారిని బోన్లోకి ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామని చెప్పేసి ఇంకా లాయర్ అయితే అంటారు. సరే అయితే ఎవరో ఆ లాయర్ తీసుకొచ్చి బోన్లో నుంచో పెట్టండి అని అనగానే ఆవిడెవరో కాదు, ఇక్కడే ఉన్న దుగ్గిరాల వారి ఇంటి పెద్ద కోడలు కావ్య అని చెప్పి అనగానే రాజ్ కూడా షాక్ అయిపోతాడు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఇక ఆ తర్వాత కావ్య వచ్చి బోన్లో నుంచొని నమస్తేనండి, కాకపోతే ఇప్పటి వరకు నేను ఈ విషయం చెప్పే ముందు మేము మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం సార్, మేము చెప్పచ్చా అని చెప్పి ఇంకా కావ్య అడుగుతుంది యువర్ ఆనర్ని. జడ్జిని అలా అడిగేసరికి తప్పులేదమ్మా చెప్పు ఏంటి విషయం అని అంటే, లేదండి నిజంగా ఈ రోజు వరకు కూడా ఈ కుటుంబంలో ఎన్నో రకాలుగా తప్పులు జరగలేదు ఇప్పటి వరకు, కానీ ఈ కారణంగా ఈ రోజున అనామిక కారణంగా నా కుటుంబంతో పాటు నా మరిది గారు కూడా చాలా దారుణంగా అవమానానికి గురయ్యారు. కేవలం నా మరిది గారు ఇంకా నా కుటుంబం అత్తింటి కుటుంబం మాత్రమే కాదు, నా పుట్టిల్లు కూడా ఎంతో దారుణంగా బాధపడుతుంది. ఇంకా నా చెల్లెలు అనామిక, ఇంకా నా చెల్లెలు అయితే ఏ తప్పు చేయకపోయినా సరే ఈ రోజున అందరి ముందు ఒక దోషిలాగా నిలబడాల్సి వచ్చింది కోర్టులో. అంతమంది కూడా అంటున్నా తను అలాగే మౌనంగా భరించింది, ఎందుకంటే తన అత్తింటి కుటుంబంలో ఇద్దరు అక్కలు ఉన్నారన్న ఉద్దేశంతో. కానీ ఈ రోజున ఇంత దారుణంగా వీళ్ళందరూ కూడా కలిసి నా చెల్లెల మీద లేనిపోని అభాండాలను విధించారు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను, దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు అన్నీ నేను కూడా బయటపెడతాను, మరి దానికి సంబంధించి మీరు ఎలాంటి తీర్పునిస్తారు యువర్ ఆనర్ అని అడుగుతుంది కావ్య. తప్పకుండా ఇస్తానమ్మా, ఎందుకంటే ఇక్కడ కోర్టుకి ఆడ మగ అన్న తేడా లేదు, కేవలం తప్పప్పులు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తాయి. అలాగే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా ఈ కోర్టు దండిస్తుంది, ఖచ్చితంగా శిక్షిస్తుంది, అందులో సందేహమే లేదు. నువ్వు అలాంటి సందేహాలు పెట్టుకొని ఇట్లా ఏమీ బాధపడక్కర్లేదు, నువ్వు ఖచ్చితంగా అనుకున్నదైతే చెప్పు, నువ్వు నిర్భయంగా చెప్పు, నువ్వు వీళ్ళకి భయపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి అంటుంటే ఇక అప్పుడు కావ్య వచ్చి సరే అండి నేను మీకు చెప్పడం కాదు సాక్ష్యాలు చూపిస్తాను అని చెప్పి అనగానే, సాక్ష్యాలు చూపిస్తావా, ఎక్కడి నుంచి చూపిస్తావు కావ్యక్క, నీ మరిది గారు నీ చెల్లెలు ఉన్న ఫోటోలు చూపిస్తావా లేదంటే వాళ్ళిద్దరు వీడియోలు చూపిస్తావా, ఏం చూపిస్తావు కావ్యక్క, నాకు అన్యాయం జరుగుతుందని నీకేమాత్రం అనిపించట్లేదా అని చెప్పి అనామిక అయితే అమాయకురాలు మాట్లాడినట్లు మాట్లాడిద్ది. ఇక అప్పుడు చూడండి అమ్మా, మీరెవరూ కూడా సాక్షిని మభ్యపెట్టడానికి ప్రయత్నించొద్దు, తను ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనివ్వు, దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటామని చెప్పి జడ్జి అంటాడు. ఆ మాటకి ఇంకా అనామిక అయితే అలా సైలెంట్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా ఏంటిది ఏం జరుగుతుందో అర్థమై చావట్లేదు, అసలు ఇంతలాగా ఉన్నారేంటి వీళ్ళు అది ఇది అని చెప్పి వాళ్ళలో వాళ్ళే టెన్షన్ పడిపోతూ ఉంటారు. అమ్మో ఇప్పుడు అనామిక ఏ తప్పు చేయలేదని చెప్పి ఇంకా ప్రూవ్ అయిద్దా, లేకపోతే అనామిక తప్పు చేస్తుందని ప్రూవ్ అయిద్దా, ఇందులో మన పేర్లు వస్తాయి అంటావా అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మమ్మీ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, చూద్దాం ఏమవుతుందో, నువ్వు అంత టెన్షన్ పడితే మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి ఇది మన మీదకే వస్తుంది అని చెప్పేసి ఇంకా రాహుల్ అయితే అంటూ ఉంటాడు. రాహుల్ అంటూ ఉండేసరికి సరేరా ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పేసి అంటది. అన్న తర్వాత ఇంకప్పుడు సరే అయితే ఏం జరిగినా సరే ఈరోజు మనం చూడాల్సిందే అని చెప్పి ఇంక వాళ్ళు కూడా నిశ్చయించుకుంటారు. ఇక మరోపక్క రాజేమో ఏంటిది, కమలావతి రాత్రి అనామిక దగ్గరికి వెళ్దాం అంది, ఒకవేళ అనామిక ఏమైనా మాట్లాడితే లేదంటే తనతో ఏమైనా నిజాలు చెప్పించిందా, దానికి సంబంధించిన వీడియోయేనా అని చెప్పి డౌట్ పడుతూ ఉంటాడు. ఇక మరోపక్క జడ్జి ఏమో ఇంకా ఫోన్ తీసుకొని ఇక ఫోన్లో కాదు యువర్ ఆనర్, మీకు కుదిరితే గనక అందరికీ స్క్రీన్ ప్రజెంట్ చేసి చూపించాలి, ఎందుకంటే ఈ నిజాలని మీరు మాత్రమే కాదు ఈ కోర్టు అలాగే నా చెల్లెల్ని నా మరిది గారిని అవమానించిన ఈ మీడియా అలాగే మహిళా సంఘాలు కూడా ఖచ్చితంగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవాలి, అప్పుడే నాకు మనశ్శాంతి అని చెప్పేసి అంటది. అన్న తర్వాత ఇంకా అప్పుడు సరే అయితే మీ ఇష్టం అని చెప్పేసి ఇంకా పెద్ద స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారు. దాంతో ఇంకా అనామిక నిజ స్వరూపం అయితే మొత్తం బయటపడిద్ది. నేను కళ్యాణ్ని ఇక ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, కేవలం అతని ఆస్తి గురించి మాత్రమే పెళ్లి చేసుకున్నాను, ఈ విషయం మీకు తెలిసినా తెలియకపోయినా మీ దిక్కున్న చోట చెప్పుకోండి, ఎందుకంటే ఈ సమాజం కానీ కోర్టు కానీ అందరూ కూడా ఆడపిల్ల మాటలే వింటారు, ఆడపిల్ల ఒక్క ఏడుపు ఏడ్చి నా మొగుడు నన్ను ఇలా చేశాడు అని చెప్తే చాలు, ఖచ్చితంగా మనం చెప్పేది నిజమా అబద్ధమా అని కూడా చూడకుండా గుడ్డిగా నమ్మేస్తుంది ఈ సమాజం, అలాంటి ఇదిని ఆడపిల్లలకి ఇచ్చింది, కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అని చెప్పి అనడం.
అలాగే ఇంకా కళ్యాణ్ వస్తే గిస్తే ఇంకా పుట్టింటికే రావాలి, నా కాళ్ళు పట్టుకోవాలి, నన్ను బ్రతిమలాడాలి అనడం, ఇంకా నేను అతని ఆస్తి గురించి మాత్రమే పెళ్లి చేసుకున్నాను అనే నిజాలన్నీ కూడా ఇంకా బయట కనిపించడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక రాహుల్ కూడా అంటాడు, చూసావా మమ్మీ, ఆ కావ్య మామూలుది కాదు, చెప్పాను కదా, అది ఎంతకైనా తెగిస్తుంది. తన వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమన్నా వెళ్తుంది మమ్మీ. ఇప్పటికైనా నీకు ఆ కావ్య గురించి అర్థమైతే ఇప్పటికైనా దాన్ని వదిలేసే. అది వేసే పనులకి చేసే చేష్టలకి ఇంకా మనకి ఏది కూడా ప్లాన్స్ వర్కౌట్ అవ్వవు. ఇంకా ఈ కావ్య అంటావా, ఇంట్లో ఉన్నంతకాలం మన ప్లాన్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వర్కౌట్ అవ్వవు మమ్మీ. కాబట్టి ఇప్పటికైనా నువ్వు దాని నిజస్వరూపం తెలుసుకొని సైలెంట్గా ఉంటే మంచిది. లేకపోతే మనల్ని ఆ తర్వాత ఇంట్లో కూడా ఉండనివ్వదు. ఈరోజు అనామిక, రేపొద్దున మనమే అవ్వచ్చు. కాబట్టి నువ్వు ఈ విషయంలో ఇంక మీదట ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు నోరు మూసుకోరా విధవా, నేను దానికన్నా పెద్ద కంచుని, నువ్వేమీ ఇదవ్వకు, నేనున్నానుగా, నేను చూసుకుంటాలే అని చెప్పేసి అంటది. అనేసరికి సరే నీ ఇష్టం, నీకు ఏం చెప్పినా కూడా అర్థం కావట్లేదు పరిస్థితి, నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత ఇంకా కావ్యం ఇదంతా చూపించిన తర్వాత ఇంకా అసలు ఎవరు ఏం మాట్లాడలేకపోతారు. ఏంటమ్మా అనామిక ఇది, ఇంత దిక్కుమాలను పనిచేసావు నువ్వు, నీ నిజస్వరూపం ఇదా, ఇదంతా కూడా ఇంకా నువ్వు తప్పు పట్టింది కాకుండా ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా నువ్వు, అసలు ఇంత అన్యాయంగా భర్త విషయంలో ఇంత అన్యాయం చేసిన నువ్వు నిన్ను క్షమించమంటావా, నీకు న్యాయం చేయమంటావా అని చెప్పి అనేసరికి అనామిక ఏం మాట్లాడదు. అదే ఇంకా ఏం మాట్లాడకపోయేసరికి అన్యాయంగా నీ జీవితంతో సంబంధం లేని నీ భర్తతో ఒక ఆడపిల్ల జీవితాన్ని ముడిపెట్టావు, ఆ ఆడపిల్ల జీవితాన్ని ముడిపెట్టడమే కాకుండా తన లైఫ్తో ఆడుకున్నావు, ఇంత దారుణానికి విడిగడతావా నువ్వు, అసలు నీలాంటి వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇంకా అలా తిడతా ఉంటాడు. తిడుతూ ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాకపోయేసరికి అలా మౌనంగా ఉండిపోయేసరికి అసలు ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి అనామిక తనలో తానే ఇదైపోతూ ఉంటుంది. ఇక అనామిక తరఫున లాయర్ కూడా ఏం మాట్లాడలేక అలా మౌనంగా ఉండిపోయేసరికి ఇదేంటి ఇంత దారుణం జరిగింది, అసలు ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు అది ఇది అని చెప్పేసి నలిగిపోతూ ఉంటే ఇంకా అప్పుడు జడ్జి గారేమో, ఇక మీదట నీకు అసలుకి మామూలు శిక్ష కాదు, కఠిన కారాగార శిక్ష వేయాలి, నీలాంటి ఆడదాన్ని ఈ కోర్టు ఇప్పుడు క్షమించిందంటే నీలాంటి ఆడవాళ్ళు ఇంకెంతో మంది పుట్టుకొస్తూనే ఉంటారు, ఇలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన మగవాళ్ళ విషయంలో ఇలా దుమ్మెత్తి పోస్తారు, అది జరగకూడదు, అది జరగకుండా ఉండాలంటే ఇప్పుడే నీకు అలాగే ఆ అబ్బాయికి విడాకులు ఇప్పించేస్తాను అని చెప్పేసి, అయినా కూడా ఇది నా నిర్ణయం కాదు కాబట్టి నీ నిర్ణయం అయితే పని లేదు, ఖచ్చితంగా ఈ విషయంలో కళ్యాణ్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి జడ్జి గారు అయితే కళ్యాణ్ వంక చూసి, బాబు కళ్యాణ్, ఇప్పుడు చెప్పు నాయనా, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఇంకా ఈ అమ్మాయితో కలిసి కాపురం చేయాలని అనుకుంటున్నావా అని చెప్పి జడ్జి గారు అడిగేసరికి, ఎవరు సార్ ఈ అమ్మాయితో కలిసి కాపురం చేయాలని ఆశపడతారు, ఇంత దారుణంగా ఉందో చూసారుగా, తన మాటలు తన ఆలోచనలు, ఇప్పటికి కూడా తను ఒప్పుకోదంట, అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూసారుగా, తన తప్పు చేసినా కూడా నేను వెళ్ళి తన కాళ్ళ మీద పడేలాగా చేసుకుంటానంటుంది, అంటే నేను ఏ తప్పు చేయకపోయినా, నేను కేవలం స్నేహమే చేసినా ఇదంతా కూడా ఇది వల్ల తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా చేస్తుంది, అంతేనా సార్, అంతేనా, ఇంకా నాకంటూ వ్యక్తిత్వం లేదా, నాకంటూ మనసు లేదా, మనస్సాక్షి లేదా, నా వల్ల ఈ రోజున అప్పుకి పడరాని నింద పడింది, ఆ అమ్మాయి నా వల్ల ఎంతగానో బాధపడింది, సఫర్ అవుతుంది, ఇంకా తన కుటుంబం కూడా ఈ రోజున రోడ్డుకెక్కింది, ఇంకా మీడియా, మహిళా మండలి సంఘాలు వీళ్ళందరూ కూడా చేసిన తప్పు ఏంటి, ఇదే కదా, ఒక అమ్మాయిని దారుణంగా ఇక చాలా నానా మాటలు అన్నారు, మరి ఇలాంటి ఆడవాళ్ళని ఇప్పుడు మీరేం చేస్తారు సార్ అని అంటే, సరే అయితే నీకైతే అమ్మాయితో కలిసి ఉండాలని లేదు అంతే కదా అనగానే, అవును సార్, ఎట్టి పరిస్థితుల్లోనే నేను అమ్మాయితో కలిసి ఉండను కూడా అని చెప్పి గట్టిగా చెప్పేసరికి, సరే బాబు నువ్వు అయితే విడాకులకి అప్లై చెయ్యి, దాని ఫర్దర్ స్టెప్స్ మనం తీసుకుందాము, అలాగే ఈ అనామికకి కఠినమైన శిక్ష కూడా పడేలాగా నేను చూస్తాను అని చెప్పి యువరానర్ అనేసరికి ఇంకా అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రుద్రాణి ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది, అసలు మనం ఏమనుకున్నాం, ఏం జరుగుతుందిరా, ఇప్పుడు దీని వెనక మనం ఉన్నామని తెలిస్తే ఖచ్చితంగా ఈ దుగ్గురాల కుటుంబం మనల్ని కూడా వెలివేస్తుంది, ఇక ఆ తర్వాత మనం దిక్కున్న చోట చెప్పుకోలేం అని చెప్పి అనేసరికి, అవును నువ్వు చేసినవన్నీ కూడా చేసేస్తావు, ఇక ఇప్పుడేమో ఇలాంటి మాటలన్నీ అంటున్నావు, చెప్తున్నాను కదా మమ్మీ, ఆ కావ్యతో పెట్టుకోవద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆ కావ్యని రెచ్చగొడుతూనే ఉన్నావు, ఆ కావ్య ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే అతను తట్టుకోలేదని చెప్తున్నా కూడా నువ్వు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు రాహుల్ అయితే. ఇక ఆ తర్వాత మొత్తానికి ఈ కేసును అయితే నేను రేపు వాయిదా వేస్తున్నాను, ఇక మీదట ఇక కళ్యాణ్ మీద పెట్టిన కేసులన్నీ కూడా కొట్టివేయాలని పోలీసులను ఆదేశిస్తున్నాను, ఇక మీదట అప్పు విషయంలో కానీ అప్పుకి ఏమన్నా
భంగం కలిగించేలాగా మాటలంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. ఇక ఆ తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అంటాడు, నువ్వు మామూలు దానివి కాదు, నేను రానంటే నువ్వు వదిలేస్తావు అనుకున్నాను, కానీ వదలలేదు. కళ్యాణ్ మీద ఏం అచ్చా పడకూడదన్న ఉద్దేశంతో, నీ చెల్లెల మీద కూడా ఏం అచ్చా పడకూడదన్న ఉద్దేశంతోనే నువ్వు ఇదంతా చేసావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ కావ్య. ఏదేమైనా సరే కష్టానికో లేకపోతే భయానికో వదిలేస్తారో, కానీ నువ్వు మాత్రం ఎంత కష్టమైనా సరే ఆ పనిని వదిలేయవు. ఎలా అనుకున్నా ఏమనుకున్నా నిన్ను మాత్రం సాటిలా రాలేరు కూడా అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటాడు. పొగుడుతూ ఉండేసరికి, సర్లేండి నన్ను పొగిడింది చాలు, కళ్యాణి తీసుకొని ఇంటికి వెళ్దాం, అత్తయ్య గారు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి అనేసరికి అవును అని చెప్పేసి వెళ్ళబోతుంటే దానిలక్ష్మి ఆపేసి ఇంకా కావ్యని గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే, చిన్నత్తయ్య ఏంటిది, మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, ఎందుకు ఇలా బాధపడుతున్నారు, మీరు ఇలా బాధపడకండి ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటే, లేదు కావ్య, నేను చేసిన దానికి నన్ను శిక్షిస్తావనుకున్నాను, కానీ నా కొడుకు తప్పు చేయకపోయినా నువ్వు ఇవ్వవు అని, తప్పు చేయలేదని నువ్వు నమ్మావు, అంతేకాదు నా కొడుకు మీద పడినటువంటి ఆ మచ్చని కూడా తుడిపేశావు. నేనే ఇంతకాలం అప్పుకి ఇంకా కళ్యాణ్కి మధ్య ఉన్న బంధాన్ని అపార్థం చేసుకున్నాను. నాలాంటి వాళ్ళని క్షమించకూడదు కావ్య, నన్ను శిక్షించు ప్లీజ్ అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. మీదేం తప్పలేదు అత్తయ్య, మీ మనసులో ఒక బీజం అయితే నాటేశారు కదా, దానివల్ల మీరు అన్ని అపార్థాలు అనుకున్నారు, మీరు ఇంకా బాధపడకండి, ఏం కాదు, అన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్పేసి కావ్య అయితే భరోసేస్తుంది. ఇక ఆ తర్వాత అనామిక కోపం వచ్చేసి ఇదంతా జరగడానికి కారణం మీరే అని చెప్పేసి రుద్రాణి చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు, రుద్రాణి కూడా షాక్ అయిపోతుంది. ఇక దాంతో ఇదేంటి నా బండారం మొత్తం బయట పెట్టేసేలా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంక ఈలోపు మహిళా మండలి సంఘాలు వచ్చి ఇంకా అనామికని తిడుతూ ఉంటారు. చిచి, నీలాంటి ఆడవాళ్ళ వల్లే మిగతా వాళ్ళకి కూడా పేరు వస్తుంది, నీలాంటి వాళ్ళని చంపేసిన పాపం లేదు, తప్పలేదు అని చెప్పేసి తిడతా ఉంటారు. దాంతో ఇంకా అనామిక షాక్ అయిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.